హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. రియల్ లైఫ్ ఇది. నేను చెప్పేది ఏమంటే ఇది ఓకే ఉపేంద్ర ఇది జీవిత స్టోరీ, ఇది లైఫ్ స్టోరీ అని కాదు. ఇది అందరిది లోపల ఉండే స్టోరీ. ఇది ఆ హీరో క్యారెక్టర్ ఏమంటే అందరి లోపల ఉండే ఆ నేను అనే క్యారెక్టర్. అది ఒక డిఫరెంట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారంటే ఆ డిఫరెంట్ ఎలా మనది ఆ ఫ్లక్చుయేషన్ ఉంటుందో లోపల అది చూపించేదానికి డిఫరెంట్ డ్రెస్ అని వస్తుంది. ఏమంటే ఆ ముగ్గురు అమ్మాయి ఏమంటే 3 ఫీలింగ్స్. అది అందరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక అచీవ్ చేయాలని ఉంటుంది, తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ 3 ఫీలింగ్స్ ని 3 గర్ల్స్ లో చూపించింది ఇది. దానికి హీరో ఆ 3 గర్ల్స్ తో అది ఇది ఏమంటే ఆ ఫ్లక్చుయేట్ అయితే పోతారు ఎండ్ వరకు. అంటే అందరి లోపల ఉంది ఇది, ఎవరు చెప్పరు, నేను చెప్పానని ఫిలిం లో చెప్పాను కదా అనేది ఒక ఇది. ఉపేంద్ర ఏమంటే ఉపేంద్రకి ఫీలింగ్ ఉంది. అక్కడ మీరు అది తీసేసి మీ పేరు వేసుకోవచ్చు, ఎవరారా ఏ పేరారా వేసుకోవచ్చు ఆ టైటిల్లో. నేను చేశాను కాబట్టి నేను ఉపేంద్ర పెట్టాను, ఎవరారా ఏదైనా టైటిల్ వేసుకోవచ్చు. దీనికిన్నా పెట్టే నేను అనేది. నేను అంటే ఫిలము అందరూ చూసే వాళ్ళకి అక్కడ హీరో క్యారెక్టర్ అందరూ నేను వాళ్ళు అవుట్ సైడ్ వచ్చి నేను బాగుండాలి అని చెప్పాలా, నేను బాగలేదు అని చెప్పేయలేదు. ఏంటంటే ఇది ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం ఉపేంద్ర గారు, శ్రీనివాస్ గారు. వాళ్ళు మా గురించి తెలుసుకుని ఇచ్చారో లేకపోతే మరి వాళ్ళు ఏ రకంగా ఆలోచించుకుని ఇచ్చారో మాకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ సినిమా ఇచ్చినందుకు ఉపేంద్ర గారికి అలాగే శ్రీనివాస్ గారికి ఈ ప్రెస్లో అందరి ముందు కూడా నేను నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రెండు ఏంటంటే ఈ ఉపేంద్ర సినిమా అనేది ప్రత్యేకించి ఎవరు కూడా టాక్ ఇలా ఉందండి అలా ఉందని మనం సినిమా వాళ్ళం అందరం మీరు సినిమా వాళ్ళే, మేము సినిమా వాళ్ళే చూసి ఏ సినిమా అయినా సరే బయటకు వచ్చి ఒక్క సెకండ్లో తేల్చేస్తాం. ఇది 50 రోజులు లేకపోతే 100 రోజులు లేకపోతే 2 వారాలు అన్నది. కాకపోతే ఈ సినిమా అన్నది ఎవ్వరూ చెప్పలేని పద్ధతిలో ఉంది. అదే ఈ సినిమా ఒక గొప్పతనం. అది ప్రత్యేకించి ఎందుకంటే ఈయన స్క్రీన్ ప్లే అలా ఉంటుంది. అంతే అదొక కొత్త రకంగా ఆయన ఏంటంటే ఒక కొత్త మెసేజ్ ఇచ్చారు, నేను అనే అహం మనిషికి ఉండకూడదని చెప్పేసి ఆ ఒక చెప్పడం పాయింట్ కూడా ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఇచ్చారు. ప్రత్యేకించి ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు చూస్తే కనుక మనం అలా చూస్తాం, మన దృష్టి అన్నది అలా చూసి ఏదైనా వస్తువు గురించి వదిలేస్తాం. కాదు ఏంటంటే ఈయన సినిమా అన్న ఆ దృష్టిలోనికి వెళ్ళి ఆయన ఆ మంచి చెడు అన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా దాని ఒక సినిమాని మనం ఎంత బాగా చూపించగలము, ఎన్ని పద్ధతుల్లో చూపించగలం అని చెప్పేసి ఒక కొత్త పద్ధతిలో ఈ సినిమాని చూపించారు. అలాగే రెగ్యులర్గా అంటే ఎవరైనా సరే సినిమా తీస్తాం రిలీజ్ అవుతుంది అని అక్కడితో వదిలేస్తారు. ఆ దృష్టిని అన్నది ఈయన లోతుగా ఆలోచించి అందులో ఒక పద్ధతిని సినిమాని ఇంకా ఎన్ని రకాలుగా చూపించవచ్చు అన్ని రకాలుగా కొత్త పద్ధతిలో చూపించారు. అదే ఈయన ఒక గొప్ప ట్రీట్మెంట్. అన్ని ఫిల్మ్స్ ఇలా చేసే వేయలేదు, డిపెండింగ్ అపాన్ సబ్జెక్ట్. ఏమంటే అంత ఫాస్ట్ కటింగ్. ఒక ఇంట్రొడక్షన్ లో సింగిల్ ఫ్రేమ్ షాట్ అని చెప్తారు. అది ఇప్పుడు కెమెరా 24 ఫ్రేమ్స్ రన్ అవుతుంది కదా, నా ఇంట్రొడక్షన్ లో ఒక్కొక్క ఫ్రేమ్ ఒక ఇది స్టిల్ కెమెరా టైప్ మూవీ కెమెరా రన్ చేసాము. అంటే క్లిక్ 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 అని అలా వస్తుంది. అది 24 ఫ్రేమ్స్ రన్ అయితే ఎంత ఫాస్ట్ ఉంటుందో అంత ఫాస్ట్ ఉంటుంది. అది ఏమంటే ఇట్ ఇస్ సింబాలిక్ షాట్. ఏమంటే ఇప్పుడు అది వేగంగా ఇదయ్యేది ఏమిటంటే మనసు అని చెప్తారు కదా, దానికోసం అది ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ నాట్ ఏ మ్యాన్, అది మనసు అని చెప్పేదానికి అలా చేసింది. అది దానికే 2 times 2D ఫిలం. అంటే మీరు ఫస్ట్ టైం చూస్తే అన్ని క్యారెక్టర్స్ అక్కడ ఓకే, ఇది ఒక హీరోయిన్, అదొక హీరోయిన్, ఇది హీరో ఇలా ఉంటారు. అలాగే పోతుంది. ఎండ్లో విక్రమ అయితే చెప్తారు కదా, అప్పుడు ఓహో ఇది ఒక క్యారెక్టర్ కాదు, ఇది లోపల ఉండే ఇది ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్ ఇది అని. అప్పుడు నెక్స్ట్ టైం చూస్తే మీరు ఆ ఫీలింగ్స్ పెట్టుకొని చూస్తే మీరే అక్కడ కనబడుస్తారు, అందరూ అక్కడ కనబడుస్తారు. అవునవును, నేను ఇలాగే ఉంటాను, నాకి డబ్బులు కావాలని ఇలా చేస్తాను, నాకి ఏదైనా అమ్మాయి వస్తే అలా చూస్తాను, నాకి కమిట్మెంట్ ఉంది, కొన్ని జవాబాదారీలు ఉంది, అన్నీ ఉంటుంది. అది అదే నేను అనేది. 6 months ఓన్లీ స్క్రిప్ట్ చేసేదానికి అయింది. చాలా చాలా ఇదైంది ఇది. ఎందుకంటే మీరు ఏదో ఒక ఇన్సిడెంట్ అనుకోండి, ఒక డాక్టర్ ఉంటారు, ఎవరో వస్తారో మాట్లాడతారంటే అక్కడ డైలాగ్ రాసేది ఈజీ. వాళ్ళు వస్తారో ఏమండి బాగున్నారా అది ఈజీగా చెప్పవచ్చు. ఇది ఏమంటే ఒక్కొక్క డైలాగ్ లోపల ఉండేది రావాలా, ఆపోజిట్ క్యారెక్టర్ లోపల ఉండే దాంట్లో కాన్వర్జేషన్ చేయాలా, క్లాష్ అవ్వాలా. క్లాస్ థాట్ ని మాస్ లో చెప్పింది ఇది. అది ఇప్పుడు నీట్ గా చూస్తే మీకు ఏమేమో కనబడుతుంది దాంట్లో.
ఓవో అని ఎంజాయ్ చేసేకి ఉంది. బట్ కరెక్ట్గా చూస్తే మీకు ఏమంటే ఇది చాలా మంది క్లాస్ నాకు చూసిన వాళ్ళు వచ్చి చెప్పారు, ఇది 100 days పోకూడదు, ఇది 1000 days పోవాలా, ఇది అందరూ చూడాలా సార్ ఇది అని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ని డీల్ చేసేకి అవుతుందా, ఇలాంటి సబ్జెక్టు చేసేకి ఇదవుతుందా అని చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉంది అని నాకే చెప్పారు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.